అయితే హెరోదియా లాంటి తల్లుల గురించి చెప్పట్లేదు, కానీ మంచి తల్లి గురించి మనం తెలుసుకున్నాం. మంచి తల్లి అనగానే మనకి తెలుసు, బైబిల్లో చాలా మంది మంచి తల్లులు ఉన్నారండి. అయితే మంచి తెలంగాణ మనకు ఎవరు గుర్తుకొస్తారండి? మంచి తెలంగాణ మనకి గుర్తొచ్చే తల్లు ఎవరండి? బైబిల్లో ఉన్న తల్లు ఎవరండి? చెప్పండమ్మా. మోషే తల్లి, అలాగే యేసుక్రీస్తు తల్లి, అలాగే హన్నా. అయితే మనం ప్రతిసారి యేసుక్రీస్తు తల్లి గురించి అలాగే హన్నా గారి గురించి కూడా చాలా సార్లు తెలుసుకున్నాం. అయితే నాకు తెలిసిన హన్నా గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు తల్లులైన మీకు చెప్పాలని నేను తలంచుతున్నాను. హన్నా అనగానే హన్నా ఆ పేరుకి అర్థం ఏంటంటే కృప. ఏంటంటే కృప. అయితే హన్నా అనగానే మనకు తెలిసిన విషయం ఏంటి చెప్పండి? ఎల్కానాకి ఇద్దరు భార్యలు, వారు మొదటి భార్య హన్నా. అయితే భార్యకి హన్నాకి పిల్లలు లేరు, పెనున్నాకి పిల్లలు ఉన్నారు. అయితే పెనున్న ఏం చేసింది? హన్నాని ప్రతిసారి ఇబ్బంది పెట్టింది, హింసించింది. అయితే అన్న ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వెళ్ళి తాను మోకరించి ప్రార్థన చేసి అంగలార్చి తన ఒక కుమారుని కని దేవునికి అర్పించింది. యాజకుడిగా చేసింది, ఆ కుమారుని న్యాయాధిపతిగా చేసింది. అలాగే ఇద్దరు రాజుల్ని అభిషేకించిన కుమారుగా తాను చేసింది. అయితే అన్న భర్త ఎవరండి? ఎల్కానా. ఎల్కానా అన్న వ్యక్తి ఏ గోత్రికుడండి చెప్పండి? ఎల్కానా ఏ గోత్రికుడు? లేవీయ గోత్రికుడు. ఏ గోత్రికుడండి? లేవీయ గోత్రికుడు. అయితే లేవీయులు అనగానే మనకి తెలిసింది ఏంటంటే యాజకుడు మాత్రమే అని మనకు తెలుసు. కానీ ఇక్కడ లేవీయ గోత్రికులు అనగానే మనకి ఇంకా చాలా మంది ఉన్నారండి లేవీ గోత్రికులు. దేవుని మనసులో మోసిన వాళ్ళు లేవీ గోత్రికులే. అలాగే దేవుని మనసుతో ముందు నడిచేవారు